లైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 56. అభి కోసం చూస్తూ ఉన్న మను అభి లోనికి వస్తూ ఉంటే నవ్వుతూ తన వైపు చూస్తూ వెనుక వస్తూ ఉన్న విశాల్ని చూసి షాక్ అయ్యింది. అప్పటి వరకు బాగానే ఉన్న మను సడన్ గా అలా కదలకుండా ఉండటంతో తాను చూస్తూ ఉన్న వైపు చూడగానే అప్పుడే రూమ్ లోనికి వస్తూ ఉన్న విశాల్ని చూసి అభికి కూడా విషయం అర్థమయ్యింది. మను అభి వైపు తిరిగి అభి గారు తను ఆ ఫోటోలు అంటూ అనబోతూ ఉంటే అభి మనుకి దగ్గరగా వెళ్ళి బంగారం మనం అదంతా కూడా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ తన హ్యాండ్ పట్టుకుని కళ్ళతోనే వద్దు అని వారించాడు. అభి అలా అనగానే మాట్లాడేదల్లా ఆగిపోయి అభి చెప్పినట్టే సైలెంట్ గా ఉన్నది. కానీ తన మనసులో ఒకటే ఆలోచన, ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి తనే కదా, తను డాక్టర్ అయినా తనకు అభి గారికి ఎలా పరిచయం అని విశాల్ తనని చెక్ చేస్తూ ఉంటే తనని చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నదే మను ఆలోచనలో అర్థం చేసుకున్న అభి తనకు దగ్గరగా జరిగి బంగారం నువ్వు ఈ టైంలో ఎక్కువగా ఆలోచించకు, అన్ని నేను చూసుకుంటాను సరేనా, నువ్వు హెల్త్ సెట్ అయ్యే వరకు నేను చెప్పినట్టే ఉండాలి అన్నాడు. అభి అలా అనగానే అప్పటి వరకు ఉన్న తన ఆలోచనలకి బ్రేక్ వేసి అభి వైపు చూసి చిన్నగా నవ్వింది. కానీ తన ముందు ఉన్న విషయాల గురించి మాత్రం ఆలోచించకుండా ఉండలేకపోతూ ఉన్నది. కారణం ముందు ఆ ఫోటోల గురించి తెలుసుకోవాలి అని అనుకున్నది మను. విశాల్ తనని మొత్తం చెక్ చేసి షీ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, కావాలంటే ఈ రోజే తనని డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పాడు. విశాల్ తనకి హాస్పిటల్ వాతావరణం పడదు, అనీజీగా ఉంటుంది, అందుకని ఈ రోజే తీసుకుని వెళ్ళిపోతాను, తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు అభి. ఓకే అభి, బట్ ఒక వారం తనకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా చూసుకో, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు విశాల్. ఓకే విశాల్, తను నిన్నటి నుండి ఏమీ తినలేదు, ఎలాంటి ఫుడ్ పెట్టవచ్చు అని అడిగాడు అభి. దెబ్బ మానే వరకు ఈ 2 రోజులు సాఫ్ట్ ఫుడ్ మాత్రమే పెట్టు, అండ్ ఆయిల్ ఫుడ్ కానీ మసాలాలు కానీ అస్సలు తగలకూడదు, బీ కేర్ ఆఫ్ దట్ అంటూ మానసాని చూసి ఇప్పుడు మీకు ఎలా ఉంది మానసా గారు, బాగానే ఉంది కదా అని అడిగాడు విశాల్. విశాల్ తనతో అంత ఫ్రీగా ముందే తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటే ఒకంత ఆశ్చర్యం వేస్తూ ఉన్న అభి చెప్పటంతో నార్మల్ గా ఓకే అని తల ఆడించింది. విశాల్ అభిని చూసి ఓకే అభి, ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి వేరే పేషెంట్స్ ను చూడాలి అని వెళ్లిపోయాడు. విశాల్ వెళ్లిపోయాక అంతలా ఆలోచిస్తూ ఉన్న మన్నును చూసి ఏమిటి బంగారం, నీ కోడి బ్రెయిన్ ని మరీ అంతలా వాడిస్తున్నావు, ఏమైంది అని అడిగాడు అభి. అభి గారు మీరు అన్నీ తెలిసే అడుగుతారా, ఇప్పుడు వెళ్ళిన తను ఆ ఫోటోలో ఉన్న అబ్బాయే కదా, నేను తనని అడుగుతూ ఉంటే మీరెందుకు నన్ను అడగనివ్వలేదు, అడిగితే అసలు నిజం తెలిసిపోయేది కదా అన్నది మనం. అభి తన 2 చేతులతో మను 2 చెంపలు పట్టుకుని నాకు ఏ నిజం అవసరం లేదు బంగారం, నేను నిన్ను నమ్ముతున్నాను, నా కళ్ళ ముందు ఉన్న నువ్వు చాలు, ఇంకా నాకు ఎలాంటి నిజం అవసరం లేదు బంగారం సరేనా అన్నాడు. అది కాదు అభి గారు, ముందు మనకి కూడా అదేమిటో తెలిస్తే బెటర్ కదా అన్నది మనం. సరే బంగారం, అవన్నీ నిదానంగా తెలుసుకుందాం, ముందు నీ హెల్త్ సెట్ అవని, అప్పటి వరకు ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు, ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న స్ట్రగుల్ చాలు బంగారం, ఇక అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు, నేను అన్ని చూసుకుంటాను సరేనా, నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు, నేను నీకు తినటానికి ఏమైనా తీసుకుని వస్తాను అని మనుని పడుకోబెట్టి అభి బయటకు వెళుతూ అసలు మనోకి నిజం ఎంతవరకు తెలుసో తెలుసుకోవాలి, అసలు ఏం జరిగిందో తెలిస్తే అప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుస్తుంది అని అనుకుంటూ మనో కోసం టిఫిన్ తీసుకుని వచ్చి తనను లేపాడు. మనో అభి తీసుకుని వచ్చిన టిఫిన్ చూసి అభి గారు నాకు ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు అని తెలుసు కదా, నాకు వద్దండి నేను తినలేను అని చెప్పింది. వద్దంటే కుదరదు బంగారం, డాక్టర్ లైట్ ఫుడ్ తీసుకోమన్నాడు కదా, తప్పదు అంటూ తన పక్కన కూర్చొని నేను పెడతాను అని అభిని మనుకి ఇడ్లీ పెడుతూ ఉంటే అభి అంత కేరింగ్ చూపిస్తూ ఉంటే మను హ్యాపీగా తింటూ ఉన్నది. అభి మనుకి టిఫిన్ పెడుతూ అసలు మనుకి ఎంతవరకు తెలుసో తెలుసుకోవాలి అని తనని చూస్తూ బంగారం అసలు ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో గుర్తున్నదా, అసలు ఏమైంది, ఇదంతా ఎవరు చేశారు, అలాంటివి ఏమన్నా తెలుసా, నీకు తెలిసింది చెప్పు బంగారం, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నాడు. అభి అలా అడిగిన వెంటనే తనని చూస్తూ అభి గారు ఆ రోజు మీ బర్త్డే అయిపోయిన తర్వాత నేను స్కూటీ మీద ఇంటికి బయలుదేరాను,
అప్పుడే సత్య కాల్ చేస్తే మాట్లాడుతూ వెళ్తున్నాను. కరెక్ట్ గా అప్పుడే ఒక లారీ వచ్చి నాకు డాష్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అభి గారు. నేను కళ్ళు తెరిచి చూసి నన్ను నేను చూసుకుని నమ్మలేకపోయాను. అప్పుడే నాకు తెలిసింది నాకు యాక్సిడెంట్ అయ్యి 2 ఇయర్స్ కోమాలో ఉన్నాను అని. ఇంకా ఆ యాక్సిడెంట్ లోనే నా ఫేస్ ఇలా మారిపోయింది అని. అప్పుడు నాకు మీరు తప్ప ఎవరూ గుర్తుకు రాలేదు అభి గారు. వెంటనే అక్కడి నుండి మీకోసం వచ్చేశాను. ఇన్నాళ్ళలో స్పృహ లేకుండా ఉన్నా నాకు ఏమైందో ఏమీ తెలియదు. ముందు మిమ్మల్ని చూడాలి అని మాత్రమే తెలుసు. అందుకనే మీకోసం వచ్చాను. మీకు గుర్తున్నదా, లాస్ట్ ఇయర్ మీ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటే నేను వచ్చాను. అలా ఆ రోజు మీ దగ్గరకు నిజం చెప్పాలి అని వచ్చాను. కానీ అప్పుడు మీరు అన్న మాటలు నిజాన్ని నా గొంతు దాటి బయటకు రానివ్వలేదు. ఆ క్షణం శూన్యంలోనికి పడిపోయినట్టు అనిపించింది. అలా ఉన్న నాకు అప్పుడే అక్కడ అంటూ చెప్పటం ఆపేసింది మనం అలా అనగానే తన వైపు చూస్తూ తర్వాత ఏమైంది బంగారం అని అడిగాడు అభి గారికి ఇప్పుడు ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం ఎందుకు? పైగా అత్తయ్య గారు ఇలా చేశారు అంటే అభి గారు బాధపడతారు. లేదు, ఆయనకి ఇదంతా చెప్పి బాధ పెట్టలేను అని అనుకుని ఇంకా ఆ తర్వాత ఏముంది అభి గారు, మీ దగ్గర జాబులో జాయిన్ అవటం, రోజు మీ దగ్గర తిట్లు తినటం, అంతే కదా. ఇంకా ఆ తర్వాత ఏమి జరిగిందో కూడా తెలుసు కదా అన్నది మనం అలా అనగానే మనసులో లేదు, ఇంకేదో ఉన్నది. నాకు చెప్పటానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు తనను అడిగి ఇబ్బంది పెట్టలేను. తెలియక నిన్ను చాలా బాధ పెట్టాను. తెలిసి ఇక ఆ పని చెయ్యను బంగారం అనుకుంటూ మైత్రిలా వచ్చినప్పటి నుండి అభి చేసిన పనులు కళ్ళ ముందు మెదులుతూ ఉంటే మనోని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు అభి అలా పట్టుకోగానే అభి చుట్టూ చేతులు వేసి అభిని కూడా అలానే పట్టుకున్నది ఇద్దరు అలానే ఒకరి కౌగిలిలో ఒకరు ఉంటూ ఇన్నేళ్ల తమ ఎడబాటునే ఆ క్షణం నిజంగానే మర్చిపోతూ ఉన్నారు. చుట్టూ ఉన్న లోకంతో తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా ఇద్దరూ తమ బాధని మర్చిపోతున్నారు. అపార్థాలు అన్ని తొలగి అభిని చేరుకున్న మనోకి ఆ క్షణం నిజంగానే అభి కౌగిలిలో చాలా ధైర్యంగా అనిపించింది. అలా ఎంతసేపు ఉన్నారో కూడా వాళ్లకు తెలియకుండా ఇద్దరు అలానే ఉండగా అప్పుడే అభి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అభి మొబైల్ రింగ్ అవటం చూసి అభి గారు అన్నది. చెప్పు బంగారం అన్నాడు అభి. అది మీ మొబైల్ రింగ్ అవుతుంది అని చెప్పింది నీకు ఈ టైంలో మొబైల్ రింగ్ వినిపిస్తుందా బంగారం? నాకేమీ వినిపించటం లేదు అన్నాడు అభి. అలా కాదండి, ఇంపార్టెంట్ కాల్ ఏమో, ఒకసారి చూడండి అని చెప్పింది నాకు నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు బంగారం అని చెప్పాడు అభి. అబ్బా, ఒకసారి చూడండి, ఎవరో ఏమిటో అన్నిసార్లు చేస్తున్నారు అని అంటూ ఉంటే సర్లే ఉండు బంగారం చూస్తా అని మొబైల్ తీసి చూసి గ్రాని కాల్ చేస్తుంది బంగారం అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో గ్రాని అన్నాడు అభి. కన్నయ్య, అమ్మాయికు ఎలా ఉంది, బాగానే ఉన్నదా, స్పృహలోనికి వచ్చిందా అని మాణిక్యమ్మ గారు అంటూ ఉంటే గ్రాని ఉండు తనకే ఇస్తాను, నువ్వే అడుగు అంటూ ఫోన్ చేతికిచ్చాడు అభి. మొబైల్ తీసుకుని అభి గారు కొంచెం వదలండి అన్నది. నేను ఇలా బాగానే మాట్లాడాను బంగారం, నువ్వు మాట్లాడు పర్వాలేదు, నేనేమి అనుకోను, పైగా చాలా బాగుంది అన్నాడు అభి గారు ఇది హాస్పిటల్, బాగోదు, వదలండి అనటంతో అభి తనను వదిలి దూరం జరిగాడు. మొబైల్లో మాట్లాడుతూ హలో అమ్మమ్మ చెప్పండి అన్నది. అమ్మ ఎలా ఉన్నది, ఇప్పుడు బానే ఉన్నదా, నేను కాసేపట్లో వస్తున్నాను అన్నారు మాణిక్యమ్మ గారు. అయ్యో అమ్మమ్మ, నాకు బాగానే ఉన్నది, ఇంకా డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేస్తా అని కూడా చెప్పారు, ఇక మీరు రావటం ఎందుకు, మేమే వచ్చేస్తాం అని చెప్పింది లేదమ్మా, ఒకసారి నేను కూడా వస్తాను, నిన్ను చూస్తే కాని నాకు మనసు ప్రశాంతంగా ఉండదు అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, నాకేమీ కాలేదు, కావాలంటే అభి గారు పక్కనే ఉన్నారు, అడగండి అని అంటూ ఉంటే అభి ఫోన్ తీసుకుని గ్రాని మనోకి బాగానే ఉన్నది, మేమే ఆఫ్టర్నూన్ కి ఇంటికి వచ్చేస్తాము, నువ్వు టెన్స్ అవ్వకు అని ధైర్యం చెప్పే కాల్ కట్ చేశాడు. అభి కాల్ కట్ చేసి వైపు చూస్తే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నది. అభి నవ్వుతూ ఏమిటి బంగారం అంతలా థింక్ చేస్తున్నావు అని అడిగాడు. మీకు నిజం తెలిసిపోయింది అన్న ఆనందంలో అసలు విషయం మర్చిపోయాను. అసలు ఈ పని చేసింది ఎవరు, వాళ్ళు మిమ్మల్ని చంపాలి అని చూశారు, వాళ్ళు ఎవరై ఉంటారా అన్నది ఓహ్ బంగారం, నీకు ఇప్పుడే చెప్పానా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని, నిన్ను
ఖాళీగా ఉంచితే మాట వినవు అంటూ అభి దగ్గరకు వస్తూ ఉంటే, వద్దు వద్దు అభి గారు, మీరు చెప్పినట్టే వింటాను అన్నది మనం. అభి నవ్వుతూ, అది అలా ఉండు అని తినిపించటం కంప్లీట్ చేసి వాటర్ తాగిస్తూ ఉంటే, అప్పుడే విశాల్ చంద్రశేఖర్ గారిని ఇంకా జానకి గారిని తీసుకుని లోనికి వచ్చాడు. మనం చంద్రశేఖర్ గారిని జానకి గారిని చూసి గుర్తుపట్టి, మీరు ఆ రోజు హాస్పిటల్లో మీరే కదా అని అడిగింది. జానకి గారు అవునమ్మా అంటూ దగ్గరకు వెళ్లి తన కూతురి రూపాన్ని కళ్ళారా చూసుకుంటూ, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. ఆమె తనపై చూపిస్తూ ఉన్న ఆప్యాయతను చూసి అర్థం కాక మనం అంతే చూస్తూ ఉంటే, మానస గారు, మీకు మేమెవరూ తెలియదు కదా, కానీ మాకు మీరు తెలుసండి, యాక్చువల్ గా మిమ్మల్ని అని విశాల్ చెప్పబోతూ ఉంటే, అభి విశాల్ మాటలకు అడ్డవచ్చి, అది బంగారం, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు సేవ చేసింది అంకుల్ ఇంకా ఆంటీ వాళ్లే, ఇంకా తను డాక్టర్ విశాల్, మీకు అప్పుడు ట్రీట్మెంట్ చేసింది కూడా ఈయనే, మీకు యాక్సిడెంట్ అయిన రోజే ఆంటీ వాళ్ళ కూతురు సాక్షి అని తనకు కూడా యాక్సిడెంట్ అయ్యింది, తనని హాస్పిటల్ కు తీసుకుని వస్తూ ఉంటే నిన్ను చూసి నిన్ను కూడా తీసుకుని వచ్చారు. అప్పటికే వాళ్ళ అమ్మాయి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది. అప్పుడు నీకు యాక్సిడెంట్ లో ప్రమాదం వల్ల నీ ఫేస్ టోటల్ గా డ్యామేజ్ అయితే తన ఫేస్ ని నీకు మార్చారు. ఇంకా విశాల్ తనకు కాబోయే భర్త అని చెప్పాడు అభి. అందరూ కూడా అభి అలా అబద్ధం చెప్పగానే తన వైపు చూస్తే అభి కళ్ళతోని సైగ చేయటంతో అప్పటికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అభి చెప్పింది విని మనకు కూడా అర్థమైంది ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి అని. ఇంకా జానకి గారి వైపు చూసి, చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పింది మనం. జానకి గారు తన కళ్ళు తుడుస్తూ, ఆంటీ కదమ్మా, అమ్మ అని పిలువు, ఇక నుంచి నన్ను అలానే పిలువు అని నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ, అవునమ్మా, నువ్వు మా కూతురు లాంటి దానివే అని కాసేపు మనుతో మాట్లాడి తనకు మెడిసిన్స్ వేసి ఇక రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ బయటకు వచ్చేశారు. అభి వాళ్ళని చూస్తూ, విశాల్, అలా చెప్పినందుకు ఏమీ అనుకోకండి, తనకు యాక్సిడెంట్ అయినంత వరకు మాత్రమే తెలుసు, ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదు. ఇప్పుడు తనకు నిజం చెప్తే అదంతా తెలిసి తను తట్టుకోలేదు, తను బాధపడితే నేను చూడలేను, అందుకనే అలా అబద్ధం చెప్పాను, తప్పుగా అనుకోకండి అన్నాడు. ఇట్స్ ఓకే అభి, ఇప్పుడు తను ఉన్న కండిషన్ లో అసలు నిజం తెలియకపోవటమే బెటర్ అన్నాడు విశాల్. అలాగే బాబు, ఇక నుంచైనా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పటికే చాలా బాధలు పడింది, ముందు ఇదంతా కూడా చేసింది ఎవరో తెలుసుకో అన్నారు జానకి గారు. తర్వాత కాసేపు మాట్లాడుకుని వెళ్లిపోయారు. అలా మధ్యాహ్నం అవగానే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని మనోని డిశ్చార్జ్ చేసుకుని వెళ్లాడు అభయ్. మనో నడిచేటప్పుడు దెబ్బ తగిలిన చోట బాగా నొప్పిగా ఉండి నడవలేక ఇబ్బందిగా మెల్లగా నడుస్తూ ఉన్నది. అలా మను ఇబ్బంది పడటం చూసిన అభయ్ ఆమాంతం మనుని తన 2 చేతుల్లోనికి తీసుకుని ఎత్తుకున్నాడు. నడుస్తున్న తను సడన్ గా గాల్లో ఎగిరినట్టు ఉండటంతో తనని చూసుకుని అభి తనని ఎత్తుకోవటం చూసి, అభి గారు, మీరేం చేస్తున్నారు, నన్ను కిందకు దించండి, నేను నడవగలను అని చెప్పింది మనం. బంగారం, నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ గా రా అన్నాడు అభి. అభి గారు, అందరూ మనల్ని చూస్తున్నారు, నాకు సిగ్గుగా ఉందండి, కిందకు దించండి ప్లీజ్ అన్నది మనం. నేను నా పెళ్ళాన్ని ఎత్తుకున్నాను, పక్కోడి పెళ్ళాన్ని కాదు, అయినా నాకు లేని సిగ్గు నీకెందుకే, మరీ అంత సిగ్గుగా ఉంటే వాళ్ళ వైపు చూడటం మానేసి నా వైపే చూస్తూరా అంటూ అభి ముందుకు నడుస్తూ ఉంటే ఇక అభి ఎంత చెప్పినా వినడు అని అర్థమయ్యి మను సైలెంట్ గా తన మెడ చుట్టూ చేతులు వేసింది. అభి మనుని అలానే కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ లోనికి వెళ్లి కారు డ్రైవ్ చేసుకుంటూ నందనవనం ముందు కారు ఆపాడు. మళ్ళీ సేమ్ మను నడుస్తాను అని చెప్తున్నా కూడా వినకుండా అంతే తనను ఎత్తుకుని ఇంటిలోనికి అడుగు పెడుతూ ఉంటే మాణిక్యమ్మ గారు అక్కడ వాళ్ళిద్దరిని ఆపేసి సుబ్బులు చేత దిష్టి తీయించి లోనికి పంపించారు. మాణిక్యమ్మ గారు వెళుతూ ఉన్న వాళ్ళని చూస్తూ, నా కన్నయ్య గురించి నాకు ఇక ఏ దిగులు లేదు, వాడి ప్రేమను వాడు తెలుసుకున్నాడు, ఇక నా కన్నయ్య మునుపటిలా సంతోషంగా ఉంటాడు, ఇదంతా కూడా నీ వల్లనే మను అంటూ వాళ్ళ ఇద్దరిని చూసి మెటికలు విరిచారు. అభి మనులు ఇద్దరు గుమ్మం దగ్గర ఉన్నప్పుడే వాళ్ళని అలా చూసి షాక్ అయిన ఇంద్రాణి ప్రీతిలు అభి లోనికి వచ్చి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే వాళ్ళని అలా చూసి కోపం అణుచుకోలేక, బావా నువ్వేమిటి దాన్ని అలా ఎత్తుకొస్తున్నావు అంటూ మనుని చూసి, హే, నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు సిగ్గనేది లేదే, అందరి ముందు కావాలి అని బావతో ఇలా నిన్ను మోసేలా చేస్తున్నావు, నీ గురించి నిజం తెలిసి
బావ నీకు దూరంగా ఉంటున్నాడు అని మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? నీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారే అన్నది. అభి ఇంటికి వచ్చినప్పుడే ప్రీతిని చూసి చంపేయాలి అనే కోపం వస్తున్నా కూడా అణుచుకుని తన వైపు చూడటం కూడా ఇష్టం లేక పైకి వెళుతూ ఉంటే ప్రీతి మనోని అన్న మాటలకు ఇక అభికి సంఖ్య తిరిగింది. ఇంద్రాణి ప్రీతి అంటున్న మాటలు విని అభి సైలెంట్ గా ఉన్నాడు అంటే అభి కూడా ఈ మైత్రి మీద కోపంగా ఉన్నాడా? అయితే మనం 4 మాటలు అంటే అవే పడుంటాయి అనుకోని తను కూడా ప్రీతితో కలిసి మైత్రిని తిట్టాలి అని గొంతు తెరిచేలోగా ప్రీతిని చూసి తెరచిన గొంతులో నుంచి మాట బయటకు రానివ్వకుండా అలానే ఉంచేసింది. ప్రీతి అంటున్న మాటలు విన్న అభయకి సంఖ్య తిరిగి మనోని బంగారం కాసేపు ఉండుమా, ఇప్పుడే వస్తాను అని సోఫాలో కూర్చోపెట్టి కోపంగా ప్రీతిని లాగి ఒక్కటి పీకాడు. అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని అంతా కూడా ఆ దెబ్బలోనే చూపించాడు. దెబ్బకు ప్రీతి నేలకు అతుక్కుపోయింది. పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటే చెంపపై చేయి వేసుకుని పైకి లేవలేక అంతే చూస్తూ ఉన్నది. ఇంద్రాణి ప్రీతిని అలా చూడగానే మనసులో అమ్మో, ఇంకా నేను కూడా 4 మాటలు అందాము అని అనుకున్నాను, బ్రతికిపోయాను అని అనుకుని అభిని చూస్తూ ఉన్నది. అభి కోపంగా ప్రీతి దగ్గరకు వెళ్లి విసురుగా పైకి లేపి, హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్ విత్ మై వైఫ్? ఎంత ధైర్యం ఉంటే నా భార్యను అలా అంటావు? ఇంకోసారి మాట జారేటప్పుడు ఎవరు ఏమిటో తెలుసుకుని మాట్లాడు. తానెవరో తెలుసా? ఈ అభిగాడి భార్య, నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అభినందన్ తాలి కట్టిన భార్య. అంటే ఈ ఇంటికి ఈ ఆస్తికి అధినేత్రి. డిడ్ యు గెట్ దట్? తన కింద బ్రతుకుతూ నీకెంత ధైర్యం ఉంటే తనని నా ముందే అలా మాట్లాడతావు? ఇంకొకసారి నా భార్యను ఏమైనా అనాలి అన్నా, ఏం చెయ్యాలన్నా కూడా తనకి నీకు మధ్యలో నేనుంటాను అని గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇలానే రిపీట్ అయితే చంపదెబ్బతో సరిపెట్టను, చంపి నీ శవాన్ని 2వ కంటికి తెలియకుండా మాయం చేస్తాను, జాగ్రత్త అని చెప్పి మనుని ఎత్తుకుని పైకి వెళ్లిపోయాడు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అని కోపంగా వెళుతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నది ప్రీతి. ప్రీతిని అభి అలా కొట్టగానే, నా మనవడు నిన్ను కొట్టడం కాదే, నిజంగా చంపినా పాపం లేదు, పాపిష్టిదాన, నా మనవడు ప్రేమించిన అమ్మాయినే చంపాలి అని చూస్తావా? ఇన్నాళ్ళు నా మనవడికి నిజాలు తెలియక మీ ఆటలు సాగాయి. ఈ రోజు నీ నిజ స్వరూపం తెలిసింది. ఏదో రోజు అంటూ ఇంద్రాణిని చూసి దేని గురించి కూడా తెలుస్తుంది, అప్పుడు మీ గతేమిటో అని నవ్వుకుంటూ పైకి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. అభి మనోని తన రూమ్ లోనికి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టాడు. అభిగారు ఎందుకు అనవసరంగా తనని మరీ అంత గట్టిగా కొట్టారు? ఏదో చెప్తే సరిపోయేది కదా, ఎందుకు అలా చేశారు? అత్తయ్య వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు మీరు కొట్టారు అని. అయినా ఆడపిల్లని మీరు కొట్టడం తప్పండి అన్నది మనం. బంగారం నీకేం తెలియదు, నువ్వు సైలెంట్ గా ఉండు. అయినా అలాంటి వాళ్ళని కొట్టడం కాదు, చంపినా తప్పులేదు. అయినా దాన్ని ఆడది అని ఎవరు అనేది ఒకసారి దాన్ని అది అర్థంలో చూసుకుంటే ఆ విషయం అదే తెలుసుకుంటుంది. అయినా ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పాడు అభి. అభిగారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది మనం. ఎక్కడికేమిటి, ఆఫ్టర్నూన్ అయ్యింది, లంచ్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి, మర్చిపోయావా? ఉండు నీ కోసం అని అభి అంటూ ఉంటే, అభిగారు ప్లీజ్ ఇప్పుడేమి వద్దండి, అసలు మార్నింగ్ నుండి గ్యాప్ లేకుండా జ్యూసులు ఫ్రూట్స్ అని పెడుతూనే ఉన్నారు, నా టమ్మే ఫుల్ అయిపోయింది, ఇప్పుడు నాకేమి వద్దండి అన్నది మనం. అలా అంటే ఎలా బంగారం? చూడు ఎలా ఉన్నావు, చాలా నీరసంగా ఉన్నావు. డాక్టర్ ఏం చెప్పాడు? జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు కదా, మరి టైంకి తినకపోతే ఎలా? పైగా టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అన్నాడు అభి. కానీ నా వల్ల కాదండి, ప్లీజ్ ప్లీజ్, కావాలంటే టాబ్లెట్స్ వేసుకుంటాను అని చెప్పింది మనం. అలా కుదరదు బంగారం, ఏమీ తినకుండా టాబ్లెట్స్ వేసుకోకూడదు. సరే ఒక పని చేద్దాం, నీ కోసం నేనే స్వయంగా కుక్ చేస్తాను, ఓకేనా అన్నాడు అభి. అయ్యో మీరెందుకండి, వద్దులే, అక్కకు చెప్పండి తను చేస్తుంది అన్నది మనం. అరే నీకోసం ఆ మాత్రం చేయలేనా? అయినా పెళ్ళం కోసం వండటంలో తప్పులేదులే, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, వెంటనే వచ్చేస్తాను అంటూ నవ్వుతూ బయటకు వెళ్లిపోయాడు అభి. ప్రీతి అమ్మా అంటూ అద్దంలో తన బుగ్గను చూసుకుంటూ బుగ్గపై జెల్ అప్లై చేసుకుంటూ ఉంటే ఇంద్రాణి తన దగ్గరకు వచ్చి, ప్రీతి బాగా నొప్పిగా ఉన్నదా అని అడిగింది. ఇంద్రాణి అలా అడగగానే ప్రీతి తనని చూస్తూ, అబ్బే లేదత్తా, చాలా సమ్మగా ఉంది, చూడు నేనెంత హ్యాపీగా ఉన్నాను అన్నది. ఎందుకే అంత వెటకారం అన్నది ఇంద్రాణి. మరి నాకు అంతకన్నా ఇంకేం మిగిలింది, నా బతుక్కి
బావను పెళ్లి చేసుకుందాం అనుకుంటే బావ దాన్నెవరినో ప్రేమించాడు. దాన్ని ఎలాగో తప్పించి ఇంకా బావను పెళ్లి చేసుకుంటున్నా అనే టైంలో ఇది వచ్చి బావను ఎగరేసుకుని పోయింది. ఇద్దరూ కలిసి ఉంటుంటే నాకు కాలిపోతుంది. కానీ దాన్ని ఏమీ చేయలేక చూస్తూ ఉంటే మన టైం బాగుండి దానికి బావకి గొడవలు జరిగి ఇద్దరూ దూరంగా ఉన్నారు. అదే టైంలో బావకి దగ్గరవుదాం అనుకుంటే బావ నన్ను తన దగ్గరకు కూడా రానివ్వటం లేదు. దాన్ని అడ్డు తప్పిస్తే బావకి దగ్గరవచ్చు అనుకున్నాను. అందుకనే బావ ముందు దాన్ని తక్కువ చేసి నేను ఇంప్రెషన్ కొట్టేద్దాం అనుకున్నాను. అందుకనే ఇందాక బావ దాన్ని ఎత్తుకోవటం చూసి కావాలని అలా అన్నాను. కానీ బావే నన్ను అందరి ముందు కొట్టి అవమానించి దాన్ని ఆ మైత్రిని నా పెళ్ళాం అని చెప్పాడు. చూడకపోతే మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టు ఉన్నారు అన్నది ప్రీతి. అవును ప్రీతి, నాకు కూడా అదే అనిపిస్తున్నది. అసలు నేను కూడా నీతో పాటు కలిసి దాన్ని 4 మాటలు అనాలి అనుకున్నాను. కానీ మంచిదైంది, కరెక్ట్ గా అదే టైంలో అభి నిన్ను కొట్టాడు అని చెప్పింది ఇంద్రాణి. అంటే నన్ను కొట్టడం మంచిదా అని అడిగింది ప్రీతి. నేను అలా అనలేదే, నువ్వు అన్నావని నిన్ను కొట్టాడు. ఇంకాసేపు ఆగితే నేను దాన్ని తిట్టేదాన్ని. అప్పుడు నన్ను కొడితే నా పరిస్థితి ఏమిటి? అందుకనే అలా అన్నాను. కానీ నిజంగానే వాళ్ళు మళ్ళీ కలిసిపోయినట్టు ఉన్నారే. ఇన్నాళ్ళు అది ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉండేది. కానీ ఈరోజు దాని ముఖంలో నాకు అలాంటిదేమీ కనిపించడం లేదు. అది చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పింది ఇంద్రాణి. అయినా కూడా బావ దాన్ని అలా ఎత్తుకుని రావటం ఏమిటి? నాకు అది నచ్చలేదు. అసలు బావ ఎప్పుడు ఇలా ఉండడు, చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు కదా. మరి దీనికి మాత్రం అంత స్వేచ్ఛ ఎలా ఇచ్చాడు? అది బావని చాలా మార్చేసిందత్త అనేది ప్రీతి. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకే, అక్కడ అంత లేదు అనిపిస్తుంది అని చెప్పింది ఇంద్రాణి. హా, మరి నీకు పనిమాల పిలిచి చెప్పారు కదా, అందుకనే నీకు ఏమీ లేదు అనిపిస్తుంది అన్నది ప్రీతి. అబ్బా అది కాదే, నువ్వు వాడు దాన్ని ఎత్తుకోవటం చూసి ఆ కోపంలో ఇంకేమీ పట్టించుకోలేదు. దాన్ని సరిగ్గా చూసావా అని అడిగింది ఇంద్రాణి. అదేమన్నా మిస్ ఇండియానా ఏమిటే, కల్లారా చూసి తనివి తీరడానికి అన్నది ప్రీతి. దానికి నిన్న ఏదో అయినట్టుందే, అందుకనే దానికి పొట్టపై కట్టుకట్టి ఉన్నది. అందుకనే అనుకుంటా మా అత్త నిన్న అంత హడావుడిగా వెళ్ళింది. ఇప్పుడు అభి కూడా అందుకనే దాన్ని ఎత్తుకుని వచ్చుంటాడు. అంతే తప్ప అంతకు మించి ఇంకేం ఉండదు అని అనిపిస్తున్నది. 3 ఏళ్ల నుంచి అభిని చూస్తున్నాం. దీనితో పెళ్లి అయ్యాక ఏదో కొంచెం మారాడేమో కానీ మరి అంతలా అయితే మారిపోలేదు. నీలో నువ్వే ఏదేదో ఊహించుకోకు. అసలు నేను ఆలోచిస్తున్నది అది కాదే. నిన్న అభి వాళ్ళు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు? దానికి ఏమైంది? మనకి అసలు ఇంతవరకు ఆ విషయం చెప్పలేదేమిటి అన్నది ఇంద్రాణి. నీకు నీ కొడుకు మీద బాగా నమ్మకం ఉన్నది. ఇంకా చూస్తూ ఉండు, తొందరలోనే నీ నమ్మకం తప్పు అని అభినే నిరూపిస్తాడు. బావా దాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అది నీ మట్టి బుర్రకు ఎక్కటం లేదు అంటూ కోపంగా వెళ్లిపోయింది ప్రీతి. అదేమిటి ఇది ఎలా అనేసింది? నిజంగానే నాది మట్టి బుర్ర ఏం కాదులే, నా తెలివితేటలు చూసి దీనికి కూడా కుళ్ళు వచ్చేసింది అంటూ హాల్లోనికి వెళ్లిపోయింది ఇంద్రాణి. మను దగ్గర నుంచి వచ్చిన అభి డైరెక్ట్ గా కిచెన్ లోనికి వెళ్ళాడు. కిచెన్ లోనికి వచ్చిన అభిని చూసిన సుబ్బులో, ఆ చిన్నబాబు మీరేమిటి ఇక్కడ, ఏమైనా కావాలా? అడిగితే నేనే తెచ్చేదాన్ని కదా బాబు అంటూ అభిని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. అభి నవ్వుతూ, హా అవును కావాలి, అది నువ్వు తేలేవులే, కానీ కాసేపు బయటకు వెళ్ళు అన్నాడు. ఏమిటి బాబు అని అడిగింది సుబ్బులు. నాకు కిచెన్ కావాలి, ఓ ½ అన్ అవర్ వరకు ఎవ్వరిని లోనికి రానివ్వకు, నువ్వు కూడా అని చెప్పాడు అభి. అట్టగే బాబు అంటూ అభి నవ్వటం చూసి అంతే వెళ్తూ ఉన్నది సుబ్బులు. ఇంద్రాణి బయటికి వస్తూ ఉన్న సుబ్బులోని చూసి, హై సుబ్బులు, లంచ్ ప్రిపేర్ చేయకుండా ఏమిటి తిరుగుతున్నావు అని అడిగింది. సుబ్బులు అంతే చూస్తూ, హా చూసేశాను, చాలా బాగుంది అని చెప్పింది. ఏం చూశావో, ఏం బాగుంది అని అడిగింది ఇంద్రాణి. హా చిన్నబాబే, నేను చూశాను అంటూ సుబ్బులు ఏదేదో వాగుతూ వెళుతూ ఉంటే ఇంద్రాణి తనని చూసి ఈ రోజు దీనికి ఏదో అయ్యింది అనుకుని ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నది. సుబ్బులు మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్లి, పెద్దమ్మగారు మన చిన్నబాబు గారికి ఏదో గాలి సోకినట్టుందమ్మా అని చెప్పింది. ఏమిటే ఆ మాటలు, పైత్యంగాని తలకెక్కిందా అన్నారు మాణిక్యమ్మ గారు. పైత్యం కాదమ్మా, నిజం, మీరు నమ్మలేని నిజం. చిన్నబాబు ఎప్పుడు అసలు వంటగదిలోనికి అడుగు పెట్టలేదు కదా. ఈ రోజు అక్కడకు వచ్చి నన్ను వెళ్లిపోమ్మని చెప్పి ఇంకా ఎవరిని లోనికి రావద్దు అని చెప్పారమ్మా. పైగా చిన్నబాబు గారు నవ్వుతూ ఉన్నారమ్మా.
అంటే చిన్నబాబు గారికి గాలి సోకినట్టేగా, బేగెళ్ళి తాడో తాయితో తీసుకొచ్చి కట్టండమ్మా అన్నది సుబ్బులు. మాణిక్యమ్మ గారు సుబ్బులు చెప్పిన మాటలకి నవ్వుతూ, నిజమే, మీ చిన్నబాబుకి గాలి సోకింది, కానీ అది నువ్వు అనుకునే గాలి కాదే, ప్రేమ గాలి. వాడి పెళ్ళం గాలి సోకింది. దానికి నువ్వు చెప్పేవన్నీ అవసరం లేదులే, మీ చిన్నమ్మ గారు చూసుకుంటారులే. దీనికే ఇలా ఉంటే ముందు ముందు నువ్వు ఇంకేమవుతావో కానీ వెళ్లే మిగతా పనులు చూసుకో అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారి మాటలకు అర్థం కాని ఎక్స్ప్రెషన్ పెడుతూ వెళ్లిపోయింది సుబ్బులు. సుబ్బులు బయటకు వెళ్ళగానే ఇప్పుడు బంగారానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ, ఓ షిట్, అసలు నేనేమిటి ఏం వండాలి అని ఆలోచిస్తున్నాను. అసలు నాకైతే గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదు కదా, ఇంకా వండేదాకా వెళ్ళాను, ఇంతవరకు కిచెన్ లో అడుగు కూడా పెట్టలేదు. అక్కడ మనతో నేనే వండుతాను అని తెగ ప్రగల్భాలు పలికి వచ్చాను. ఇప్పుడు ఎలా? పోనీ సుబ్బులు చేత వండిద్దామా? వద్దలే, ఫస్ట్ టైం బంగారం కోసం వండుదాం అని వచ్చాను, నేనే చేస్తాను, కానీ ఎలా అనుకుంటూ, బంగారం లైట్ ఫుడ్ చాలు అంది కదా, ఈసారికి సింపుల్ గా యూట్యూబ్ చూస్తూ ఉప్మా చేసేద్దాం, అదైతే సింపుల్ గా అయిపోతుంది అని అనుకుని మొబైల్లో హౌ టు మేక్ ఉప్మా అని టైప్ చేసి వాళ్ళు చేసిన దాన్ని బట్టి 1-2 సార్లు చూసి ఎలాగోలా గ్యాస్ ఆన్ చేసి అందులో చెప్పినట్టు చేస్తున్నాడు. అభి, నువ్వు కేకరా, ఒక్కసారి చూసి ఇంత బాగా చేస్తున్నావు అంటూ జీడిపప్పు వేశాడు. ఇంకా సాల్ట్ తీసుకొని దాన్ని చూస్తూ ఉప్పు తగినంత వేయమన్నారు. తగినంత అంటే ఎంతబ్బా? అందులో మళ్ళీ చూస్తే, అమ్మో టైం లేదులే, ఇప్పటికే బంగారం నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నది అంటూ, అయినా తగినంత అంటే మేబీ ఈక్వల్ అనుకుంటా, అంటే ఉప్మా రవ్వ ఎంత ఉంటే సాల్ట్ కూడా అంత వేస్తే సరిపోతుంది. అబ్బా, ఫస్ట్ టైం చేసినా కూడా నాకు వంట చేయడం తెలిసిపోయింది అంటూ డబ్బాలో ఉన్న సాల్ట్ మొత్తం వేసేశాడు. అలా ఉప్మా రెడీ చేసి స్మెల్ చూస్తూ, స్మెల్లింగ్ చాలా బాగున్నది, ఇంకా తింటే ఎలా ఉంటుందో అంటూ ప్లేట్లో వేసుకుని, బంగారం నీకోసం ఫస్ట్ టైం చేశాను, నువ్వే టేస్ట్ చూడాలి అంటూ తీసుకొని బయటకు వస్తూ ఉంటే, అక్కడే సోఫాలో కూర్చున్న ఇంద్రాని అభి కిచెన్ లో నుండి రావటం చూసి, అభి నువ్వేమిటి కిచెన్ లో నుండి వస్తున్నావు అంటూ ప్లేట్ వైపు చూసి, ఆ ప్లేట్ ఎవరికి అని అడిగింది. అది మా అంటూ, అదే మా మైత్రికి, తనకు నిన్న అంటూ తనకు జరిగిన ప్రమాదం మాత్రమే చెప్పి డాక్టర్ తనకి లైట్ ఫుడ్ మాత్రమే ఇమ్మన్నాడు, అందుకనే తన కోసం ఉప్మా తీసుకుని వెళ్తున్నా అని చెప్పి పైకి వెళ్లిపోయాడు. ఇంద్రాని అభిని చూసి, వీడేమిటి నిజంగానే ప్రీతి అన్నట్టు జరిగితే నా పరిస్థితి ఏమిటి? నిన్న తనని కాపాడటంతో కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా? దానికోసం ఉప్మా కూడా చేసేస్తున్నాడు, నిజంగానే మారిపోయేలా ఉన్నాడు అంటూ కిచెన్ లోనికి వెళ్లి అభి చేసిన ఉప్మా టేస్ట్ చూసి, యాక్ తుతు అంటూ సింక్ లో వామిట్ చేసేసి, చిచ్చి ఇదేమిటి ఉప్మా ఎంత ఉప్పగా ఉన్నది, వీడు ఉప్పులో ఉప్మా వేశాడా, ఉప్మాలో ఉప్పు వేశాడా, అయినా దానికోసమే అన్నాడు అంటే కావాలని ఇలా చేసుంటాళ్లే, నేను ఇంకా ప్రీతి మాటలు విని ఎక్కువ ఊహించుకుంటున్నాను, అలాంటిదేం లేదులే, ఇది ఈ రోజు ఈ ఉప్మా తిని దీన్ని దెబ్బకు చస్తుంది, అదేమో కాని ఇది తిని నానూరిపోయింది అంటూ బయటకు వెళ్లిపోయింది. అభి రూమ్ లోనికి వెళ్లి, బంగారం ఇదిగో నీకోసం నేనే స్వయంగా దగ్గరుండి ఫస్ట్ టైం జీడిపప్పు ఉప్మా చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అన్నాడు. అభిగారు, నాకు తినాలి అని లేకపోయినా నా కోసం మీరు చేశారు, అందుకోసమైనా తింటాను, కానీ నాకు మీరే పెట్టాలి, అప్పుడే తింటాను అన్నది మనం. అడగకుండానే దేవత వరం ఇస్తాను అంటే వద్దంటానా చెప్పు అంటూ స్పూన్ తీసి మను నోటికి దగ్గరగా పెట్టాడు అభి. మను నవ్వుతో స్పూన్ నోట్లో పెట్టుకుని తింటూ ఉన్నది. అభి తన వైపు చూస్తూ, బంగారం నేను ఫస్ట్ టైం చేశాను, బాగుందా? లేకపోతే చెప్పు, సుబ్బులతో ఇంకేమన్నా చేయిస్తాను అని అన్నాడు. మను తింటూ, అబ్బా అభి గారు నిజంగా చాలా బాగుంది, మీరు నా కోసం ఇంత కష్టపడి చేశారు, దీనిలో మీ ప్రేమ కూడా కలిపారు అనుకుంటా, అందుకని ఇంత టేస్ట్ గా ఉన్నది అని చెప్పింది. నిజంగానా బంగారం అంత బాగుందా? ఏది నన్ను టేస్ట్ చూడని అంటూ అభి తినబోతూ ఉంటే, అభి గారు ఇది నా కోసం చేసి మీరు తింటారేమిటి, ఇదంతా కూడా నాకే కావాలి, మీకు తినాలి అనిపిస్తే కింద వాళ్ళు తింటూ ఉంటారు కదా, అక్కడ తిందురులే, నాకు పెట్టండి, బాగా ఆకలిగా ఉన్నది అంటూ ప్లేట్లో ఉప్మా మొత్తం తినేసింది మనం. ఆ తర్వాత అభి తనకి టాబ్లెట్స్ వేసి రెస్ట్ తీసుకో అని అన్నాడు. పను అభయ్ని చూస్తూ, మీరు ఏమీ తినలేదు కదా, వెళ్లి లంచ్ చేయండి, నేను పడుకుంటాలే అనటంతో అభి తన నుదుటిపై ముద్దు పెట్టి, జాగ్రత్త అంటూ లంచ్ చేయడానికి కిందకు వెళ్ళాడు. అప్పటికే అందరూ తినేసి వెళ్లటంతో అభి ఒక్కడే మిగలటంతో
మాణిక్యమ్మ గారు అక్కడే ఉండి అభి రాగానే కన్నయ్య కూర్చో అని తనని కూర్చోపెట్టి సుబ్బులకు వడ్డించు అని చెప్పారు. సుబ్బులు, అక్కడ ఉప్మా ఉంది కదా, తీసుకొనిరా అన్నాడు. సుబ్బులు ప్లేట్లో తెచ్చి పెడితే దాన్ని చూస్తూ, గ్రాని, ఈ రోజు నేనే ఫస్ట్ టైం వండాను మనో కోసం అంటూ ఎక్సైట్ అవుతూ చాలా బాగుంది అని చెప్పింది. అంటూ ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని వెంటనే బయటకు ఊసేసి, ఛ గ్రాని, ఇది చాలా ఉప్పగా ఉంది అని అన్నాడు అభి. ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పగా ఉండదా కన్నయ్య, మేము అప్పుడే టేస్ట్ చేశాము, ఇంద్రాణి చెప్పింది అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, ఆ పిచ్చిది బాగాలేకపోతే బాలేదు అని చెప్పొచ్చు కదా, అంతా తినేసింది, అసలు ఎలా తిన్నది ఎలా ఉంటే, అందుకనే నేను తింటాను అంటే వద్దు అని మొత్తం తినేసింది అన్నాడు అభి. అదే కన్నయ్య ప్రేమంటే అన్నారు మాణిక్యమ్మ గారు. అయితే మాత్రం కష్టంగా తినాలా గ్రాని, పైగా ఇప్పుడు తన కండిషన్ ఏమిటి అంటూ సుబ్బుల చేత పాలు వేడి చేయించి తీసుకుని మను దగ్గరకు వెళుతూ ఉంటే, కన్నయ్య తినేసి వెళ్ళు అన్నారు మాణిక్యమ్మ గారు. వద్దు గ్రాని, అసలు అది ఎలా ఉందో అంటూ మను దగ్గరకు వెళ్లి, బంగారం, నేను చేసిన ఉప్మా బాగలేకపోతే బాలేదు అని చెప్పొచ్చు కదా, అలా తినేసావేమిటి, ఎంత ఉప్పగా ఉంది అన్నాడు అభి. నేను బాలేదు అని చెప్పానా అభి గారు, మీరు చేసిన ఉప్మా చాలా బాగుంది అని చెప్పింది మను. అబద్ధం చెప్పకు బంగారం, నేను టేస్ట్ చేశాను, చాలా సాల్టీగా ఉన్నది, అసలు నేను ఒక ముద్దే మింగలేకపోయాను, నువ్వు మొత్తం ఎలా తిన్నావే అని అడిగాడు అభి. అభి గారు, మీకు కుకింగ్ రాకపోయినా నా కోసం మీరు ఫస్ట్ టైం చేశారు, అందులో నాకు మీ ప్రేమ మాత్రమే కనిపించింది, ఇంకా అందులో ఉప్పు కారాలతో నాకేం పని చెప్పండి, మీరు చేసిన దాన్ని తింటూ ఉంటే నా కోసం మీరు ఎంత ప్రేమగా చేశారో అర్థమవుతున్నది, కాకపోతే ఆ ప్రేమ ఎక్కువై కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ వేసేశారు అంతే అన్నది మనం. సారీ బంగారం, నీకు తెలుసు కదా నాకు వండటం రాదు అని, నీకోసము అని యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను, సాల్ట్ తగినంత అంటే సూజీకి ఈక్వల్ అనుకున్నాను, కానీ నాకేమి తెలుసు ఇలా అవుతుందని అని అభి అంటూ ఉంటే, మనం సో స్వీట్ ఆఫ్ యూ అంటూ అభి బుగ్గలు పట్టుకుని లాగింది. అబ్బా బంగారం, బాగా నొప్పిగా ఉంది, వదలవే అన్నాడు అభి. మనం అభి బుగ్గలు వదలతో, మీకు తెలుసా అభి గారు, మీరు నాకు ముద్దొచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఎలానే చెయ్యాలి అనిపించేది, కానీ మీరు నన్ను కోపంగా చూసేవారు, అప్పుడు మీరు ఏం అంటారో అని సైలెంట్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అంటూ ఆగిపోయింది మనం. కానీ ఇప్పుడు అంటూ అభి దగ్గరకు వస్తూ ఉంటే, అభి గారు నాకు నిద్ర వస్తుంది అన్నది మనం. కానీ నాకు రావట్లేదు బంగారం, నీకు ముద్దొస్తే నువ్వేం చేస్తావో చెప్పావు, మరి నాకు అంటూ ఉంటే అభి ఫోన్ మోగింది. అలా మీకు ఫోన్ వస్తుందా అభి గారు అంటూ నవ్వింది మనం. ఈ టైంలో ఎవరు అంటూ కాల్ ఆన్సర్ చేసి హలో అన్నాడు. హలో అభి, నేను సంజనాని, ఏమిటి 2 days నుంచి ఆఫీస్కు రాలేదు అని అడిగింది. అది అడగడానికి కాల్ చేసావా, అయినా నా ఆఫీస్ నా ఇష్టం, నేను ఎప్పుడైనా వస్తాను, ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పు అన్నాడు అభి. అది అర్జెంటుగా నువ్వు సైన్ చేయవలసిన ఫైల్స్ ఉన్నాయి, నువ్వు ఎప్పుడు వస్తావో అడుగుదామని అని చెప్పింది సంజన. నేను ఇప్పుడు రావటం కుదరదు, ఒక పని చెయ్యి, ఆ ఫైల్స్ అన్ని సత్యాకిచ్చే, నేను ఇంట్లోనే ఉన్నాను, తనని రమ్మని చెప్పు అన్నాడు అభి. అభి, తను ఈరోజు ఆఫ్ లో ఉన్నది, నేను రానా అని అడిగింది సంజన. ఇట్స్ ఓకే, కమ్ ఫాస్ట్ అని చెప్పాడు అభి. ఓకే అంటూ కాల్ కట్ చేసి, ఇంట్లో పెళ్ళానికి సేవలు చేస్తున్నావా, నాకు నీ మీద చాలా డౌట్లున్నాయి అభి, అందుకనే నేనే వస్తున్నాను నీ ఇంటికి, నీకు దానికి మధ్య రిలేషన్ ఏమిటో, అది అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుసుకోవాలి, అప్పుడే నేనేమిటో చూపిస్తాను అంటూ అభి ఇంటికి స్టార్ట్ అయ్యింది సంజన. అభి కాల్ కట్ చేస్తూ విసుగ్గా, కరెక్ట్ టైంలో చేస్తారు బంగారం, ఇందాక నీకు ఏదో ఆన్సర్ చెప్తూ ఆపేశాను అనుకుంటా, కంటిన్యూ చేయనా అని అడిగాడు. ఏం అవసరం లేదు, అక్కడ మీ కొత్త పిఏ వస్తుంది కదా, తనకి ఆన్సర్ చెప్పండి, కోరి మరీ పెట్టుకున్నారుగా అన్నదే మనం. బంగారం, దీన్నే జలస్ అంటారు తెలుసా ఇంగ్లీష్ లో అన్నాడు అభి. తెలుగులో ఏమంటారో కూడా నాకు తెలుసు, కానీ నాకెందుకు ఆ ఫీలింగు, మీ పర్సనల్ సెక్రటరీ మీ ఇష్టం, ఏరుకోరి మరి పెట్టుకున్నారుగా అన్నది మనం. అబ్బా బంగారం, అప్పుడంటే ఎక్కడ నువ్వు నా పక్కనే ఉంటే నీకు టెంప్ట్ అవుతానో అని నిన్ను అవాయిడ్ చేయడం కోసం పెట్టాను, కావాలంటే చెప్పు, ఇప్పుడే జాబ్ లో నుంచి తీసేస్తాను అన్నాడు అభి. అదేం వద్దులేండి, నా వల్ల తన జాబ్ పోవటం ఎందుకు, అయినా తను వచ్చేస్తుంది, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి, కిందకు వెళ్ళండి అన్నది మన. వస్తే రాని, అదెవరో వస్తే నేను వెళ్ళి స్వాగతం పలకాలే ఏమిటి, ఇప్పుడు మన కాడ అలాంటివి నడవు అని తెలుసు కదా అన్నాడు అభి. అది కాదు అభి గారు,
తను డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే మిమ్మల్ని నన్ను ఇలా ఇక్కడ చూస్తే అన్నది మనం. చూస్తే చూడని ఇప్పుడు ఏమైంది అంటూ బెడ్ పై పడుకుని ఆయన మొగుడు పిల్లలు అన్నాక ఇలా కలిసి ఉండక ఎలా ఉంటారు అన్నాడు అభి. అభి గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. ఇంతవరకు మీకు పెళ్ళైనట్టు మన ఇంట్లో వాళ్ళకి తప్ప బయట కానీ ఆఫీసులో కానీ ఎవ్వరికీ తెలియదు. అందరూ ఇంకా తమరు స్టిల్ బ్యాచులర్ అని అనుకుంటున్నారు. మరి మనల్ని ఇలా చూస్తే ఏమనుకుంటుంది అన్నది మనం. ఓ, అదొకటి ఉన్నది కదా, మర్చిపోయా. అయినా ప్రాబ్లం ఏమిటి బంగారం, ఈ రోజే మన పెళ్లి సంగతి ఆఫీసులో అనౌన్స్ చేసేస్తా అన్నాడు అభి. అభి గారు, దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడైనా ముందు మీరు కిందకు వెళ్ళండి, ఆ తర్వాత నిదానంగా మీకు నచ్చినట్టు చేద్దురు అని చెప్పింది మనం. ఓకే బంగారం, నువ్వు చెప్పినట్టు నేను చేయాలంటే నేను అడిగినట్టు నువ్వు చేయాలి అన్నాడు అభి. ఉఫ్ అభి గారు, నేను మీతో వాదించలేను, నాకు టైర్డ్ గా ఉంది అని చెప్పింది మనం. ఓకే బంగారం, రెస్ట్ తీసుకో, మనం నీకు పూర్తిగా తగ్గగానే అప్పుడు మాట్లాడుకుందాం అంటూ లేచి బయటకు వెళ్ళాడు అభి. మనం వెళ్తూ ఉన్న అభిని చూస్తూ మీరు ఇలా చెప్తే కానీ వినరు అనుకుంటూ నవ్వుతూ ఉంటే నేను ఎలా చెప్పినా వినను అంటూ అభి మనోని హక్ చేసుకొని జాగ్రత్త, అది వెళ్లిపోగానే వచ్చేస్తాను, టేక్ కేర్ అంటూ నవ్వుతూ వెళ్ళాడు. మను అభి చేసే పనులకు నవ్వుకుంటూ తను వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నది. అభి హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే హాయ్ అభి అని వినపడటంతో డోర్ వైపు చూశాడు. సంజన హాయ్ అభి అంటూ లోనికి వచ్చింది. హాయ్, ఆ ఫైల్స్ ఏవో త్వరగా ఇవ్వు, సైన్ చేస్తాను అన్నాడు అభి. ఓకే అభి, అయినా ఈ రోజు ఏమిటి ఆఫీస్కి రాలేదు, హెల్త్ బాలేదా అని అడిగింది సంజన. అభి ఆ ఫైల్స్ లో సైన్ చేస్తూ నువ్వు నీ వర్క్ చేస్తే చాలు, మిగతా విషయాలు అనవసరం. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకో 10 days ఆఫీస్కి రాకపోవచ్చు, అన్ని నువ్వే మేనేజ్ చేసుకో, ఏవైనా ఇంపార్టెంట్ అయితేనే నన్ను కాంటాక్ట్ చెయ్యి అని చెప్పాడు. అదేంటి అభి, 10 days నేను ఎలా మేనేజ్ చేయాలి, అసలే నాకు కొత్త, అవన్నీ తెలియవు, కొన్ని మైత్రి ఉంది కదా తను చూసుకుంటుంది అని చెప్పింది సంజన. నీకు చెప్పిన పని నువ్వు చేయటం నేర్చుకో, వర్క్ అంతా కూడా సత్య చూసుకుంటుంది, నువ్వు ఆఫీస్ మేనేజ్ చే చాలు అని చెప్పాడు అభి. అభి, ఈ రోజు సత్య మైత్రి ఇద్దరు ఆఫ్ లో ఉన్నట్టున్నారు అని అడిగింది సంజన. ఓకే, నాకు సత్య ఇప్పుడే ఇన్ఫార్మ్ చేసింది, తను రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు అభి. మరి మైత్రి అని అడిగింది సంజన. నీకు చెప్పిన పని చూడు చాలు, అందరి విషయాలు నీకు అవసరం లేదు అనుకుంటా అన్నాడు అభి. ఓకే అభి, ఇంకేమిటి అని అడిగింది సంజన. ఇంకేముంటుంది, నువ్వు వెళ్తే నా పని చూసుకుంటా అన్నాడు అభి. అదేమిటి అభి అలా అంటావు, నీ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే కనీసం టీ ఆర్ కాఫీ అన్న ఆఫర్ చేయవా అంటూ ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నది సంజన. అభి సుబ్బులు అని పిలిచి కాఫీ అని చెప్పి సంజన అలా చూడటంతో ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగాడు. సంజన తడబడుతూ వచ్చి చాన్నాళ్ళయింది కదా, అందుకనే చూస్తున్నాను, ఎప్పుడో మనం స్టడీస్ లో ఉన్నప్పుడు వచ్చాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడేగా చూస్తున్నది, అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, అంతే ఉన్నది అన్నది. ఇదేమన్నా గవర్నమెంట్ అనుకున్నావా, 5 years ఒకసారి మారటానికి? ప్రేమతో కష్టపడి దాచుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుగా అలానే ఉంటాయి అంటూ ఉంటే సుబ్బులు కాఫీ తేవటంతో సంజన తీసుకుని తాగుతూ ఉంటే అభి నాకొద్దు, తీసుకుని వెళ్ళు అన్నాడు. అదేమిటి అభి, నువ్వు కాఫీ తాగుతావుగా అన్నది సంజన. లేదు, నేను మానేశాను, యూ జస్ట్ క్యారీ ఆన్ అంటూ కాల్ రావటంతో మాట్లాడుతూ ఉన్నాడు అభి. సంజన కాఫీ సిప్ చేస్తూ చుట్టూ గమనిస్తూ ఇంటికి వచ్చి ఎంతసేపు అయినా కూడా ఆ మైత్రి కనిపించడం లేదేమిటి, మేబీ ఇంజ్యూర్ అయింది కదా, రూమ్ లో ఉంది అనుకుంటా. మైత్రి, నాకు మీ పెళ్లిలో చాలా అనుమానాలున్నాయి, ఆ కేశవ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి అభికి ఇష్టం లేకుండా ఆ ఇంద్రాని ప్రీతి కావాలి అని అభిని ఒప్పించారు. నీ అదృష్టం బాగుండో లేక ఆ ప్రీతి దరిద్రమో నీ అభి పెళ్లి జరిగింది, కానీ ఇప్పటి వరకు అభి తనకు పెళ్లి జరిగినట్టు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అంటే నీ మీద అభికి ఎలాంటి ఇష్టం లేదు అని అర్థమవుతుంది. అయినా ఎలా ఉంటుందిలే, ఆ మనోని ప్రాణంగా ప్రేమించాడు కదా, దాన్ని మర్చిపోలేక అలా ఉన్నాడు. ఆఫీసులో నిన్ను అభిని చూస్తే చివరికి నాకు కూడా అనుమానం రాలేదు, ఇద్దరు అసలు ఒకరికి ఒకరు సంబంధం లేనట్టే ఉంటున్నారు, అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని కన్ఫర్మ్ అవుతున్నది. కానీ నాకు ఇంకా చిన్న అనుమానం ఉందే, ఆ మనోని సేవ్ చేయాలి అని చూసి మా డాడ్ చేతిలో చచ్చి ఎలానో బ్రతికావు, అలా ఉన్నదానివి ఎక్కడో హ్యాపీగా ఉండకుండా ఎందుకు అభి లైఫ్ లోనికి పేరు మార్చుకుని వచ్చావు
అసలు నీకు అభి ఎవరో తెలిసి వచ్చావా లేక అనుకోకుండా జరిగిందా? అభి ఎవరో తెలిస్తే నువ్వు దాని గురించి చెప్పేసేదానివి, కానీ నువ్వు చెప్పలేదు అంటే నీకు వాళ్ళెవరో తెలియదా? మా వాళ్ళని ఫాలో అవుతూ వచ్చి తనని చూసి సేవ్ చేయాలి అని అనుకున్నావా? లేదా? లేదు, దీనికి మా గురించి తెలిసే ఛాన్సే లేదు. అప్పుడు నాకు ప్రవీణ్ చెప్పాడు తనని జర్నలిస్టు ఫాలో అవుతుంది, నెక్స్ట్ దాన్ని లేపేయాలి అని. అలా ఫాలో అవుతూ వచ్చి ఆ రోజు ఆ మానసాన్ని చూసి కాపాడాలి అని అనుకుని ఉంటుంది అంతే. దానికి అభి తెలిసే ఛాన్స్ లేదు. మరెందుకు పేరు మార్చుకుని అభి దగ్గర జాయిన్ అయ్యింది? అభిని పెళ్లి చేసుకున్నది నువ్వు. అభిని పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశావే. అభి నావాడు, నాకు మాత్రమే సొంతం, నాది అనుకున్న దాన్ని ఎవ్వరు చూసినా వాళ్ళ ప్రాణం గాల్లో కలిపేస్తాను. అలాంటిది నువ్వు ఏకంగా పెళ్లే చేసుకున్నావు. ఇంకా నిన్ను నేనేం చెయ్యాలి? ముందు అభి మనసులో ఏముందో చూసి అప్పుడు నిన్ను ఏం చేయాలో ఆలోచిస్తాను. ఈలోపు నీ పక్కనే ఉండి నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావో తెలుసుకుంటాను. ఇదేమిటి, అసలు ఈ ఇంట్లోనే ఉంటుందా లేదా అని అనుకుంటూ చూస్తూ ఉంటే ప్రీతి రావటం చూసి, రావే, ముందు నిన్ను లేపేస్తే అసలు నాకు ఏం ప్రాబ్లం వచ్చేది కాదు. నువ్వు కామెడీ పీసు అనుకుని చంపకుండా వదిలేశాను. నువ్వు ఎంత చేస్తావు అని తెలుసుంటే ఆ రోజే దాంతో పాటు నిన్ను కూడా చంపేసేదాన్ని. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి అభికి నిజం తెలిసినా ఇదంతా చేసింది నువ్వే అన్నట్టు ఉండాలి అని ప్లాన్ చేసి నిన్ను అడ్డం పెట్టుకుని దాన్ని చంపేశాను. అందుకనే నువ్వు ఇంకా హ్యాపీగా ఉన్నావు అనుకుంటూ ఉంటే, హే, నువ్వు సంజన కదా అన్నది ప్రీతి. హా ప్రీతి అని చెప్పింది సంజన. హౌ లాంగ్ టు సీ, ఏమిటి ఎలా వచ్చావు అని అడిగింది ప్రీతి. నేను ఇప్పుడు అభి దగ్గర జాబ్ చేస్తున్నాను, అందుకనే ఆఫీస్ పని మీద వచ్చాను అని చెప్పింది సంజన. ఓకే, క్యాచ్ యూ లేటర్, నాకు అవతల అర్జెంట్ వర్క్ ఉన్నది అని తన ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్లిపోయింది ప్రీతి. సంజన వెళుతూ ఉన్న ప్రీతిని చూస్తూ, ఎప్పుడు ఆస్తులు స్టేటస్ అంటూ అభిని సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నావు. నీకు ఏదో ఒక రోజు చెక్ పెట్టాలి అనుకుంటూ ఉంటే అభి రావటంతో కప్ టేబుల్ పై పెట్టేసింది. అభి సంజనాన్ని చూస్తూ, మరి ఇంకేమిటి, లాగించేయి అన్నాడు. అభి, ఒకసారి మీ ఇల్లు చూడొచ్చా అని అడిగింది సంజన. అభి విసుగ్గా, ఇదేమన్నా మహారాజా శ్రీ మహారాజా ప్యాలెస్ అనుకున్నావా ఏమిటే చూడటానికి అని మనసులో, నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా పోతే నా బంగారం దగ్గరకు వెళ్దాం అనుకుంటే నువ్వేంటే జిడ్డులాగా తగులుకున్నావు అనుకున్నాడు. జస్ట్ ఊరికే అభి, చూసి చాలా రోజులైంది కదా అన్నది సంజన. సరే, ఏదో తగలడు అని సుబ్బులు తనకి ఒకసారి ఈ ఇల్లు చూపించు అంటూ అక్కడే కూర్చున్నాడు అభి. నీతో టైం స్పెండ్ చేద్దాము అని అడిగితే నువ్వు దానితో చూపిస్తావా అని సంజన అనుకుంటూ ఉంటే, హే, ఏమిటి వెళ్లకుండా గాలిలో సినిమా చూస్తున్నావా అంటూ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని అడిగాడు అభి. ఈ యాటిట్యూడ్ పొగరు చూసే కదా నువ్వంటే పడి చచ్చిపోతున్నది అనుకుంటూ ఏమీ చేయలేక సుబ్బులు వెనక వెళ్ళింది సంజన. అభి, ఈ నసేంట్రా అనుకుంటూ సంజన ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉన్నాడు. మీ చెన్నయ్య గారి రూమ్ చూపిస్తావా అని అడిగింది సంజన. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.